వైట్ రైస్ తింటే లావ్ అయిపోతారు, నైట్ రైస్ మానేసి చపాతీస్ తింటే ఫ్యాట్ లాస్ అవుతారని ఎలా ఎవరైనా చెప్పారనుకో, మీరు ఫస్ట్ వాళ్ళని ఏం చేయాలి తెలుసా? వెల్కమ్ టు డే 4 ఆఫ్ క్రియేటింగ్ యువర్ ఓన్ డైట్ ప్లాన్. వైట్ రైస్ లో కానీ చపాతీస్ లో కానీ మేజర్ గా ఉండేది కార్బోహైడ్రేట్స్ అనేది మేజర్ ఎనర్జీ సోర్స్. ఏ పని చేయాలన్నా నీకు ఎనర్జీ కావాలి, అది ఎనర్జీ కార్బోహైడ్రేట్ నుంచి వస్తుంది. ఒకవేళ మీరు ఇనఫ్ కార్బ్స్ బాడీకి ఇవ్వలేదు అనుకోండి, ప్రోటీన్ స్పేరింగ్ ఎఫెక్ట్ ఇది ఏం చేస్తుందంటే కార్బోహైడ్రేట్స్ నుంచి ఎనర్జీ రావట్లేదు కాబట్టి మీ ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ ని ఎనర్జీ సోర్స్ లాగా యూజ్ చేసుకుంటుంది. ఒకవేళ మీరు ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ కూడా చాలా తక్కువ తిన్నారనుకోండి, మీ మజిల్ ని ఎనర్జీ సోర్స్ లాగా యూజ్ చేసుకుంటుంది. యూ ఎండ్ అప్ లూజింగ్ యువర్ మజిల్. సో ఇప్పుడు కార్బ్స్ ఎంత తినాలి? 1 గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఈజ్ ఈక్వల్ టు 4 క్యాలరీస్. ప్రీవియస్ వీడియోస్ లో చెప్పినట్టు ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ కి మీ క్యాలరీస్ తీసేగా మిగిలిన క్యాలరీస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మీరు కార్బోహైడ్రేట్స్ తో ఫిల్ చేసుకోవచ్చు. కార్బోహైడ్రేట్స్ లోనే మీ ఫైబర్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. కార్బోహైడ్రేట్ సోర్సెస్ అన్ని కలిపి నేను డీటెయిల్ PDF రెడీ చేశాను, అది వీడియో ఎండ్ లో ఇస్తాను. అకౌంట్ ఫాలో చేసుకొని సేవ్ చేసుకోండి.